ప్రాంతంలోని ఒక స్కూల్ పిల్లలు చేసిన వింతైన వ్యవహారం కలిగిన ఈ వీడియో వైరల్ అయింది. అందులో కొంతమంది పిల్లలు ఏం అనకుండానే ఏడ్చుకుంటూ నేల మీద పడుకొని దెయ్యం పట్టినోళ్ళగా ఏడడం కనిపిస్తుంది. ఈ ఘటన వల్ల టీచర్లే కాదు, ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా షాక్ కి గురయ్యారు. అసలు స్కూల్ పిల్లలకి ఏమైందో అన్న విషయం ఎవరికి తెలియట్లేదు. ఆ స్కూల్ ప్రిన్సిపల్ హాస్పిటల్ వాళ్ళని పిలిపించి మందులు ఇప్పించాడు. అయినా గానీ అవి అంత ప్రభావవంతంగా అనిపించలేదు. అక్కడ ఉండే స్థానికులు చెప్పిన దాని ప్రకారం తాంత్రిక విద్యలకు ఆ పిల్లలు గురయ్యారు, అందుకే వారు అలా ప్రవర్తిస్తున్నారని వారు చెప్తున్నారు. నేడు స్మార్ట్ ఫోన్స్ అనే పిల్లలకి ఒక ఆట బొమ్మలా మారిపోయింది. హర్యానాలోని ఒక పిల్లవాడు స్మార్ట్ ఫోన్ ని ఆడుకొని బెడ్ పైన వదిలేశాడు. ఆ మొబైల్ ని అలాగే వీడియో రికార్డింగ్ ఆన్ లో పెట్టి బెడ్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ ఫోన్ లో వీడియో రికార్డ్ అయింది. ఆ వీడియో రికార్డింగ్ చూసిన తర్వాత ఆ పిల్లవాడి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ కి గురయ్యారు. ఇక ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే మీరే చూడండి. ఈ వీడియోలో ఒక మనిషి యొక్క కళ్ళు మెరుస్తూ ఉన్నాయి, కానీ చీకట్లో ఏ మనిషి యొక్క కళ్ళు కూడా ఇంతలా వెలగవు. మరి ఆ వీడియోలో రికార్డ్ అయింది మనిషి దెయ్యమా అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి కొంతమంది కుర్రవాళ్ళు రోడ్డు మీదుగా వెళ్తుండగా పాడుబడ్డ ఒక ఇంట్లో నుంచి ఒక అమ్మాయి అరుపులు వినిపించాయి. ఇక వారు ఆ అమ్మాయిని కాపాడదామని లాక్ చేసిన ఆ ఇంట్లోకి వెళ్లారు. వారు లోపలికి వెళ్ళగానే వారితో పాటు వచ్చిన ఒక మిత్రుడు మాయమైపోయాడు. ఆ తర్వాత వారితో పాటు వచ్చిన మరొక అమ్మాయిని కూడా ఏదో క్రియేచర్ వచ్చి లాక్కెళ్ళిపోయింది. అదంతా వీడియోలో రికార్డ్ అయింది. 2011లో ఈ వీడియోని యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇప్పటి వరకు ఆ ఇంట్లోకి వెళ్లి మాయమైపోయిన వారు ఏమైపోయారో ఎవరికి తెలియదు. సాధారణంగా కనపడుతున్న ఈ వీడియో తైవాన్ లోని మీడియా ఛానల్స్ లో ఒకప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో దాదాపు 20 ఏళ్ల క్రితం నాటిది. ఈ వీడియోని ఒక తైవాన్ ఫ్యామిలీ పిక్నిక్ వెళ్లి వస్తుండగా ఒక కొండ ప్రాంతంలో రికార్డ్ చేశారు. ఈ ట్రిప్ నుండి వెనక్కి వచ్చేటప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్స్ లోని ఒకరు ఆకస్మికంగా మరణించారు. ఇక అప్పటి నుండి ఆ ట్రిప్ యొక్క వీడియోలను వారు చూడలేదు. చాలా సంవత్సరాల తర్వాత ఆ ట్రిప్ యొక్క వీడియోలు చూద్దామని ఆ వీడియోలు చూడగా వారు అలానే చూస్తూ ఉండిపోయారు. ఆ వీడియోలో చనిపోయిన వ్యక్తి యొక్క పళ్ళు దెయ్యంలా కనిపించాయి. అలాగే ఆ వీడియోలో వెనకాల ఎరుపు రంగు బట్టలు ధరించిన ఒక అమ్మాయి వారి వెనకాలే వస్తుంది. నిజానికి ఆ ట్రిప్ లో ఆ అమ్మాయి వారితో అసలు లేనేలేదు. ఆ వీడియో న్యూస్ లో చూసిన తర్వాత అదే ప్రాంతంలో ఆ ఎరుపు రంగు వస్త్రాలు ధరించుకున్న అమ్మాయి ఆ కొండ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుందని అక్కడ వారు చెప్తూ ఉంటారు. ఆ కొండ ప్రాంతం మీదుగా వెళ్తున్న ఒక ట్రక్ డ్రైవర్ ఆ అమ్మాయి రోడ్డు దాడుతుండగా చూశానని చెప్పాడు. ఆ ఎరుపు రంగు వస్త్రాల అమ్మాయి ఇప్పుడు తైవాన్ లో ఒక నెగిటివ్ పవర్ గా చెప్పుకుంటారు. ఆ కథ మీద ట్యాగ్ అలోన్ అనే సినిమా కూడా తీయబడింది. ఇక్కడ కనపడుతున్న వీడియో 2003లో ఫిలిప్పీన్స్ లో బాగా వైరల్ అయింది. ఎందుకంటే ఈ వీడియోని అక్కడి న్యూస్ ఛానల్స్ బాగా ప్రచారం చేశాయి. ఈ వీడియో చూసిన తర్వాత ఆ దేశంలోని పిల్లల్ని బయట ఆడుకోవడానికి కూడా పంపించలేదు. మరి ఈ వీడియోలో అంత స్ట్రేంజ్ గా వారికి ఏం కనిపించిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ వీడియోని ఫిలిప్పీన్స్ లోని అనేక ఎక్స్పర్ట్స్ ద్వారా పరిశోధనలు చేయబడింది. ఈ వీడియోలో అంతగా భయపడాల్సింది ఏమీ లేదు అనుకుంటున్నారు కదా, కానీ ఉంది. అక్కడ పిల్లలందరూ ఎండలో ఆడుకుంటున్నారు. ఆ పిల్లల యొక్క నీడ అక్కడ పడుతుంది, కానీ పరిగెత్తుతున్న ఆ అమ్మాయి యొక్క నీడ మాత్రం అక్కడ పడట్లేదు. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అన్న విషయం మాత్రం ఎవరు కనుక్కోలేకపోయారు. ఒకవేళ మీరు క్లియర్ గా చూడలేకపోతే ఈ వీడియోని మళ్ళీ చూడండి. మరి మీరు దాన్ని ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో రికార్డ్ చేసిన వ్యక్తి చెప్తుంది ఏంటంటే గత 1 నెలగా ఒక దుష్టశక్తి తన యొక్క ఇంట్లోకి ప్రవేశించిందని అతను చెప్తున్నాడు. అద్దంతో ఉండే అతని తలుపుల మీద ఒక బొమ్మ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. పొగమంచులాగా ఒక ఆకారం అద్దంలోంచి వారింట్లోకి రావడానికి ప్రయత్నిస్తుంది. మీ అంచనా ప్రకారం మరి అది దెయ్యమా లేకపోతే పొగమంచా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఈ వీడియో చూడడానికి అంత భయంకరంగా ఏముంది అని అనుకుంటున్నారు కదా, కానీ ఈ వీడియో రికార్డ్ చేసిన వారే ఆ తర్వాతకి ఈ వీడియో చూడంగానే భయపడ్డారు. మరి ఇంతకీ అందులో భయపడే విధంగా ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. ఫేస్బుక్ లో అప్లోడ్ అయిన ఈ వీడియోలో ఒక వ్యక్తి తన యొక్క పిల్లవాడిని స్విమ్మింగ్ పూల్ లోంచి బయటికి తీసుకొస్తున్నాడు. కానీ అదే సమయంలో నీటిలోంచి బయటకు వచ్చిన ఒక చెయ్యి కనిపించింది. మళ్ళీ ఆ చెయ్యి వెనక్కి వెళ్ళిపోద్ది. ఆ పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం ఆ సమయంలో స్విమ్మింగ్ పూల్ లో వారి చుట్టూరు ఎవరూ లేరు. మరి ఆ చెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది అన్న విషయం ఇప్పటికి ఎవరు కనుక్కోలేకపోయారు. చూసారు కదా, కెమెరాలో రికార్డ్ అయిన కొన్ని పారానార్మల్ వీడియోస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.